వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా వైఫల్యం చెందిందని జనసేన నాయకులు మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ఆదివారం అనకాపల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం వాపును చూపించి బలుపు అనేలా ఉందనేది మరోసారి తేటతెల్లమవుతుందని, ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక సుమారు 8 లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. ఇలా అప్పులు చేసినప్పటికీ రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధికి నోచుకోలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంపై వచ్చే ఆదాయం 25% వడ్డీలకు సరిపోతుందని ఎద్దేవా చేశారు. మరి అదేవిధంగా వ్యవసాయ రంగం చూస్తే 2019 నుంచి 2024 వరకు సుమారుగా 75,000 కోట్లు బడ్జెట్లో కేటాయించగా వీళ్ళు ఖర్చు చేసింది 45,000 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఒక్క అడుగు కూడా ముందు కదలలేదు. పోలవరం ప్రాజెక్టు కదలలేదు. అదేవిధంగా వెంకటరాయ సాగర్ కానీ, మీకు ఇక్కడ ఉన్నటువంటి జంజావతి కానీ, తోటపల్లి కానీ, రామతీర్థ సాగర్ కానీ ఇవేవి కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా లేదు. ఆఖరికి పులిచెత్తల కడప జిల్లాలో ఉన్నటువంటి అన్నమయ్య ప్రాజెక్టే గేట్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నదంటే 400 కోట్లు పెడితే గేట్లు వేయొచ్చు, కానీ వందలాది మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నదంటే వీళ్ళు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఈ 4 సంవత్సరాల్లో 1920 నుంచి 25 వరకు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు కట్టినవి, దాని మీద వడ్డీలు కట్టినవి 2,20,000 కోట్ల రూపాయలు కట్టారు. ఈ ఒక్క ఏడాదే 53,000 కోట్ల రూపాయలు కట్టాలని బడ్జెట్లో తెలియపరిచారు. ఈ ఏడాది కొత్తగా రుణాలు 81,000 కోట్లు తీసుకోవాలని పెట్టారు. ఈ రకంగా చూస్తే అన్ని రంగాల్లో కూడా వెనకబడి, మౌలిక వస్తువులు లేక, రాష్ట్రం పురోభివృద్ధి లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క విద్యా విధానం లోపభూయిష్టంగా ఉంది. ఒకవైపు జనవరి 1వ తారీఖున ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇప్పుడు వచ్చి 1 సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే రిలీజ్ అవుతుంది అని తెలుసుకొని ఇప్పటికిప్పుడే 6,000 పోస్టులు అని చెప్తా ఉన్నారు. వాస్తవానికి 25,000 పోస్టులు ఖాళీ ఉంటే కేవలం ముఖం తుడుపుగా 6,000 పోస్టులు మాత్రమే అనౌన్స్ చేయడం మట్టుకు సిగ్గు చేయటం అనేటువంటి విషయం. అదేవిధంగా విద్యా విధానం చూస్తుంటే చాలా లోపభూయిష్టంగా, ఒకసారి ఇంగ్లీష్ మీడియం అని, ఒకసారి CBSE సిలబస్ అని, ఇప్పుడేమో లేటెస్ట్గా IB సిలబస్ అని, ఇవన్నీ కూడా వర్చువల్ రియాలిటీలో చూడాలి. అభూత కల్పనలో మనం చూడడానికి చూపిస్తున్నారు తప్పితే ఇది వాస్తవ రూపంలో ఏవి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఈ పరిస్థితులు మార్పు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మార్పు రావాలంటే ఈ ప్రభుత్వానికి చర్మగీతం పాడాల్సిన అవసరం, ప్రజలు సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేసి తెలియపరుస్తూ ఉన్నాను. దీంతోపాటు మీకు భూ చట్టం గురించి తీసుకొస్తే, గతంలోనే ఆన్లైన్లోనే చాలా లోపాలు ఉన్నటువంటి భూ చట్టంలో ఇప్పుడు కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అని కొత్తగా ఒకటి పెడుతున్నారు. ఆ యాక్ట్ కానీ అమలు జరిగితే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చాక గుజరాత్ రాష్ట్రం కూడా ఆ చట్టాన్ని అమలుపరచడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. స్వయంగా ప్రధానమంత్రి గారు వచ్చినటువంటి రాష్ట్రం అది. ఆ రాష్ట్రం వల్లే వెనక్కి అడుగు వేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొని కేవలం దురుద్దేశపూరితంగానే ఈ చట్టాన్ని తీసుకొస్తున్నారనేది తెలుస్తూ ఉంది. ఎందువల్లంటే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలు ఏ రకంగా చూస్తున్నారన్నది. ఈ చట్టాన్ని తీసుకొస్తే సామాన్య రైతుకి తనకి భూమి మీద ఉన్నటువంటి హక్కులు కూడా కోల్పోయేటువంటి ప్రమాద పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇప్పటికే TDP కానీ, చంద్రబాబు